పరిశుద్ధుడా నైనా నీకు వందనాలు స్తోత్రములు నాయనా ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివార దినము నాయనా ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం చేత మాతో మాట్లాడండి, మనల్ని బలపరచండి నాయనా ప్రభా. ఈ కష్టకాలంలో శ్రమకాలంలో ముందుకు వెళ్ళడానికి నీ కృప చూపించి నీ వాక్యం చేత అందరినీ కూడా బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత ఇది 7వ ఆదివారము. మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ 7వ ఆదివారము మరి అక్కడ ఆ ప్రజలందరూ కూడా ఇది ఒక పెంటెకోస్తు పండుగగా జరుపుకుంటారనమాట. యెరూషలేము పట్టణం అంతా కూడా మరి చుట్టూ ఉన్న ఆ ఒక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా యెరూషలేముకు వచ్చి దేవుని ఆరాధిస్తుంటారనమాట. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత 50వ రోజుకు ఈ పెంటెకోస్తు పండుగను వారందరూ కూడా జరుపుకుంటూ ఆ ప్రజలందరూ కూడా మరి ఎక్కడ ఉన్నా కానీ ఈరోజు మాత్రం వారు ఇజ్రాయేల్ ఒక దేవుని యొక్క మందిరానికి అందరూ వచ్చి దేవుని ఆరాధించేవారు అన్నమాట. మరి ఆ సమయంలో చూసినట్టయితే ప్రజలందరూ కూడా మరి వేరే వేరే భాషలు మాట్లాడే ప్రజలు కూడా యెరూషలేముకు మరి వచ్చి ఈ యొక్క దినమున వారు పెంటెకోస్తు అనే పండుగను జరుపుకునేవారు. మనం చూసినట్టయితే మనము ఈరోజు రాయబడిన దేవుని యొక్క వాక్యం ధ్యానించినట్టయితే ఈ రోజుకి ఏర్పాటు చేసిన వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోక ముందు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ యొక్క సమయంలో నేను మీతో ఈ సంగతి చెప్పాలని ఇంతకుముందుకు అనుకోలేదు, కానీ ఇప్పుడు చెప్పవలసిన సమయం వచ్చింది మీ అందరితో. మరి నేను తండ్రి నన్ను పంపించాను కాబట్టి తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళవలసిన సమయము ఆశూన్యమైనది కాబట్టి నేను వెళ్ళడంలో మీ అందరూ కూడా బాధపడుతున్నారు, మీ అందరికీ కూడా దుఃఖం కలుగుతుంది. అయినా నాకు తెలుసు నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనకరము ఉండదు అనేసి అక్కడ యేసు ప్రభు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో చూసినట్టయితే శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. శిష్యులకు తెలియజేస్తూ ఉంటాడు, ఒకవేళ నేను ఇక్కడ ఉన్నట్టయితే మీకు ప్రయోజనకరం ఏముండదు, ఒకవేళ నేను వెళ్ళినట్టయితే మీ అందరికీ కూడా ప్రయోజనకరం ఉంటుందనేసి మరి యేసు ప్రభు తన శిష్యులను పిలిచి వారందరితో ఈ యోహాను సువార్త 16వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. 5వ వచనంలో చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇప్పుడు పంపిన వాళ్ళతో తెలుచున్నాను, నేను ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనో నన్ను అడగలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళనేదల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళేనేదల ఆయన మీ యొద్దకు పంపుదును. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు తన జీవించే సమయంలో శిష్యులతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడనమాట. మరి ఈ సమయంలో ఈ మాటలు చెబుతున్నప్పుడు మీరందరూ కూడా మీకు బాధ కలుగుతుంది, కానీ నేను ఇక్కడ ఉంటే మీకు ఏమి ప్రయోజనకరం ఉండదు. నేను వెళితేనే మీకు ప్రయోజనకరం ఉంటుంది, ఎందుకంటే ఆదరణకర్తను నేను మీ దగ్గరికి పంపిస్తాననేసి యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. మరి ఈ మాటలు చెప్తూ శిష్యులకు చెప్తా ఉన్నాడు, మరి నా సమయం ఆసన్యమైనది, మరి తండ్రి ఏ ఉద్దేశంతోనైతే నేను పంపి ఉన్నాడో తిరిగి నేను తండ్రి ఎద్దుకు వెళ్ళవలసింది కనుక ఇలాగా చేయదు అనేసి అవన్నీ కూడా అవి చిరుకాలం వచ్చినప్పుడు నేను వాటి గురించి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ సంగతిలో మీతో చెబుతున్నాను. నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదట వీటితో చెప్పలేదు. మరి యేసు ప్రభు మొదటగా శిష్యులతో ఈ మాటలు పంచుకోలేదు, కానీ ఆ సమయం అనేది ఆశూన్యమైనప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే మీకందరికీ నేను వెళ్తున్నప్పుడు చాలా దుఃఖం కలుగుతుండొచ్చు, బాధ కలుగుతుండొచ్చు, అయినా కానీ నేను ఒకవేళ ఇక్కడ ఉంటే అది మీకు ప్రయోజనకరం ఉండదు, ఎందుకంటే నేను వెళ్తే తప్ప ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. మరి ఒక మాట ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభు జీవించే కాలంలో ఈ 3.5 సంవత్సరంలో పరిచర్యలో మరి యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో ఇంకొక దగ్గర కనిపించాడు యేసు ప్రభు.
మరి ఏ ప్రాంతంలో ఇప్పుడు శిష్యులతో మాట్లాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యేసయ్య శిష్యులతోనే మాట్లాడుతాడు. ఆదరణకర్త ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచాడు. కాబట్టి యేసు ప్రభు అంటాడనమాట, నేను వెళ్ళడం మంచిదే, మీకు బాధ కలిగినా దుఃఖం కలిగినా నేను ఇక్కడ ఎల్లప్పుడూ ఉండాలంటే అది కుదరదు. ఎందుకంటే తండ్రి నన్ను ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపినాడు, ఆ సమయం ఆసన్యమైంది అని చెప్తూ లోకంలో మరి ఆ లోకస్తుడు వచ్చే సమయం ఆసన్యమైనదని 9వ వచనంలో వచ్చినండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గురించి ఈ లోకానికి ఆయన తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గురించి ఒప్పుకొన చేయను. తీర్పుని గురించి ఒప్పుకొన చేయను. దేవుని బిడ్డలారా, ఆ సమయము ఆసన్యమైనదే. మరి యేసు ప్రభు తన పరిచర్య ముగించుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయంలో శిష్యులను బలపరుస్తూ ఒక మాట మాత్రం వారు చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాననేసి. మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యము గత వారం మనం ధ్యానించినాము. 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటుందంటే పరలోకం వెళుతున్నప్పుడు మీరు యెరూషలేము పట్టణం నుంచి వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు యెరూషలేము పట్టణంలోనే ఉండాలనేసి యేసు ప్రభు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7వ ఆదివారం మరి ఈ పెంటెకోస్తు పండుగ దినాన్న మనం ధ్యానించిన వాక్య భాగం చూసినట్టయితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే వారందరూ కూడా మేడగదిలో వారందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరి అందరూ కలిసి వారు మేడగదిలో ప్రార్థన చేసుకునే సమయంలో మరి హఠాత్తుగా ఒక ధని మరి చూసినట్టయితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంతో చూసినట్టయితే పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వచ్చి బలమైన గాలి వంటి ఒక ధని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతా నిండెను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆదివారం గమనించినట్టయితే పరిశుద్ధాత్మని పొందుకోండి అనే అంశం. మరి పరిశుద్ధాత్మ రమ్ము మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుమని చెప్పే మాటలు. ఆ సమయంలో వీరందరూ కూడా మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసిన సమయంలో హఠాత్తుగా మరి ఆ సమయంలో ఒక వేగమైన ఒక బలమైన గాలి వంటి ఒక ధని ఆకాశం నుంచి అకస్మాత్తుగా దిగి వారు కూర్చునే ఇల్లంతా నిండి ఉన్నదంట. అప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భయపడుతూ రహస్యంగా ఆ మేడగదిలో ప్రార్థన చేసుకుంటూ రోమా సైనికులకు ఎవరికి కూడా కనిపించకుండా తిరుగుతున్న సమయం అంట. యేసు ప్రభు పునరుద్ధరణమైన తర్వాత యేసు ప్రభు 40 దినాలు అనేకులకు కనబరుచుకున్న తర్వాత శిష్యులను అప్పటికి కూడా వారిలో పరిశుద్ధాత్మ పొందుకోలేదు కాబట్టి వారు ఒక్క దగ్గర కూడి మరి రహస్యంగా ఆ మేడగదిలో ప్రార్థన చేసుకున్న సమయంలో అకస్మాత్తుగా ఒక గాలి వేగికు ధని పుట్టినప్పుడు ఒక వెలుగంతా కూడా ఏ గృహంలో మేడగదిలో వీరందరూ ఉన్నారో అక్కడ వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని వారి సమయంలో ఆ మేడగదిలో ఆ వెలుగును ప్రకాశమైన వెలుగు వారి ఉన్న ఆ ఒక మేడగది మొత్తం కూడా వెలుగుతోనే నిండిపోయింది. మరి అక్కడ చూసినట్టయితే మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలో బిగించబడినట్టుగా వారికి కనబడెను. పరిశుద్ధాత్మ దేవుడు వారు ఒక మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పినాడు, మరి ఆరోగ్యం అవుతున్న సమయంలో మీరు యెరూషలేము పట్టణం వదిలి ఎక్కడికి కూడా పోవద్దు, ఆ పరిశుద్ధాత్మను నేను పంపిస్తున్నాను. మనం చూసిన 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. మీరు ఆదరణకర్త పంపించేంత వరకు మీరు ఎక్కడ ఉండాలంటే యెరూషలేము పట్టణంలో ఉండాలి. యెరూషలేము దేవాలయం దగ్గర కనిపెట్టుకొని మీరు ఉండాలనే ఆ మాట మరి మీరందరూ కూడా కనిపెట్టుకొని వేరే గదిలో ఉన్నప్పుడు 3వ వచనం చూసినట్టయితే
మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విగవింపబడి అచ్చుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుకున్నది అన్య భాషలతో మాట్లాడసాగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నప్పుడు ఏమైందంటే వాక్కు శక్తి అప్పటి వరకు వీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటానంటే మనం ఏ రీతిగా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నామో అదే రీతిగా మాట్లాడుకునేవారు. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే ఆ వాక్కు శక్తిని వారు పొందుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడుకున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత ఈ అన్య భాషలు చాలా మంది ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ ఒక పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఈ అన్య భాషలు మాట్లాడినట్టు ఇలా రాయబడిన మాటలు ఏంటంటే అక్కడ ప్రజలు అనేక భాషలు మాట్లాడుకునేవారు. ఆ ఒక ఇశ్రాయేలు ప్రాంతానికి ఈ పెంటెకోస్తు పండుగ నాడు వచ్చినప్పుడు వారి భాషలతో మీరు మాట్లాడుతున్నారు. చాలా మంది భాషలు మాట్లాడుతుంటారు. నేను ఎవరిని ఈ మాటలు తప్పు పడతలేదు, కానీ ఆ పరిశుద్ధాత్మ అనేది వారు పొందుకున్నప్పుడు ఈ యొక్క వేల మీద ఉన్న యేసు ప్రభు శిష్యులతో పాటు దాదాపుగా 70 మంది అక్కడ ఉన్నారు. వీరు ఏం మాట్లాడారంటే వారికి అర్థమైతే మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడుతుంటారు కొంతమంది పరిశుద్ధాత్మ టాప్కు వచ్చిన తర్వాత వారు మాట్లాడే మాటలు ఎవరికి కూడా అర్థం కాదు. చాలామంది కొంతమంది వారు లేచి ఏం మాట్లాడతారో ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు వారు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వీరిలో అన్య భాషలు మాట్లాడినట్టు ఉన్నది, మాట్లాడసాగేది. కాబట్టి అక్కడ వీరు ఏం మాట్లాడారంటే అక్కడ ప్రజలందరూ కూడా నానా రక భాషలు మాట్లాడుతూ ప్రజలు వచ్చినప్పుడు వారి భాషలలో వీరు మాట్లాడారనమాట. వారి భాషలలో దేవుని మహిమపరిచే దేవుని మాటలు వారు తెలియచేశారు. అది మనం గమనించాలి. వారి భాష ఏమంటే ఏదో భాషలు మాట్లాడినట్టు కాదు. చాలామంది వారు తెలియక ఏదో అన్య భాషలు మాట్లాడారు, మేము కూడా అన్య భాషలు మాట్లాడతాము అనుకుంటారు. అలాంటిది వచ్చింది 5వ వచనం వచ్చింది. ఆ కాలంలో ఆకాశం కింద ప్రతి జనములో వచ్చి భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడి. హల్లెలూయా, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే పరిశుద్ధాత్మని కొంతమంది పొందుకున్నప్పుడు వారు ఏం చేస్తారో వారికి అర్థం కాదు. అలాగా కొంతమంది మేము పరిశుద్ధాత్మ పొందుకొని మేము నానా రకమైన భాషలు మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ అనేది ఇక్కడ పొందుకున్నప్పుడు ఈ వేడ గదిలో జరిగింది ఏంటంటే అక్కడ నానా రకమైన భాషలు మాట్లాడేవారు ఆ భాషలను విని వారు ఆశ్చర్యపోయినారు. ఇక్కడ చూసినట్టయితే ఆ కాలంలో ఆకాశం కింద నుంచి ప్రతి క్షణంలో నుంచి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండి ఆ శబ్దం కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలతో వారు మాట్లాడుతుంటా విని కలవరపడేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ మనిషి యొక్క జీవితం ఏమవుతుందంటే మారిపోతుంది. పరిశుద్ధాత్మ అప్పటి వరకు వీరు భయపడే మనుషులు వీరు ఎప్పుడైతే ఆ శక్తిని ఆ వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మీరు మాట్లాడిన సాగినప్పుడు జరిగిన విషయం ఏంటంటే అక్కడ అనేక భాషలతో వస్తున్న ఆ ప్రజలు వీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వార్తలు విని ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు నాదొక భాష ఉంటుంది, పక్క వాళ్ళ వేరే భాష ఉంటుంది అనుకో, నా భాషలో మాట్లాడేది వారు నాకు స్పష్టంగా వినబడుతుంది, వారు దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంది, వారి భాషలో వారు మాట్లాడుతుంటే కూడా వారు చెప్పేది ఏంటంటే సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అక్కడ వీరు అర్థం చేసుకునేది ఏంటంటే వీరికి చదివే రాదు. యేసు ప్రభు శిష్యులకు ఎవరికి కూడా చదువు రాదు. ఎందుకంటే యేసు ప్రభుతో నడిచిన వారు చేపలు పట్టేవారు, ఎక్కువ మంది శిష్యులలో చేపలు పట్టేవారు. మరి ఇక్కడ వారు అందరూ కూడా ఆ మాటలు విని కలవరపడిపోయినారు. ఏంటి
మీరు ఇంత గొప్ప భాషలు మా భాషలో మీరు మాట్లాడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారనే మాట. ప్రియ దేవుని తర్వాత వచ్చిన చూడండి, 7వ వచనం చూడండి. అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషతో వీరు మాట్లాడటం మనం వింటున్నామే. ఏమి పార్టీలు, మారీలు, ఎలమీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొద్దు ఆసియా, ఫ్రుగియా, పంఫిలియా, ఐగుప్త దేశంలోందరి వారు, కురేనే దగ్గర లిలియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మతం ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినిచినామని చెప్పుకోండి. అందరూ విభ్రాంతి నుండి ఎటుతోచక ఇదేమవునో అని ఒకరితో ఒకటి చెప్పుకోండి. కొందరైతే వీరు కృత మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసింది. ఇక్కడ గమనించాలి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మరి అందరూ కూడా ఒక విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో ఈ మాట్లాడుచున్న మీరందరూ కూడా గలిలీయులు కారా? మరి మీరందరూ కూడా గలిలీలో నివసించేవారు కదా. ఇప్పుడు వారు నివసించే ప్రాంతంలో వారు మాట్లాడే భాష వారికి తెలుస్తుంది, వేరే భాషలు వాళ్ళకి తెలియదు కదా, వేరే ఒక భాష వారికి రాదు. మరి ఆ భాష వారు మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నప్పుడు మరి అన్ని భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా అక్కడ వచ్చి విని వీరు ఆశ్చర్యపోతాము. ఏమనంటే మనలో ప్రతివాడు తన పుట్టిన దేశ భాషలు వీరు మాట్లాడొచ్చు, మనం వింటున్నాము కదా, మనం వినుచున్నాము. ఏంటి మరి యేసు ప్రభు ఒక స్వార్థ అదే అక్కడ ప్రకటించబడింది. శిష్యులు దేవుని బిడ్డలు ఆ మేడగదిలో ఆ ఒక గాలి, ఆ ఒక తుఫాను, ఆ ధ్వని, ఆ శబ్దము చేత వేగినప్పుడు ఆ రూమ్ అంతా కూడా వెలుగుతో నిండిపోయినప్పుడు ఆ సమయంలో జరిగింది ఏంటంటే వాక్కు శక్తిని వారు పొందుకొని నానా భాషలు మాట్లాడుతూ దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి వేరే వేరే పట్టణాల నుంచి అందరూ వచ్చి ఈ పెంటెకోస్తు దినము పండుగ దినాన అక్కడికి వచ్చేవారు. మరి వీరు వచ్చిన తర్వాత ఇక్కడ వీరు మాట్లాడుతున్నప్పుడు అరే వీరు అక్కడి ప్రాంతంలో కదా, మరి వీరంతా గలిలీ నివాసులు కదా, వీరు ఎలా మాట్లాడుతున్నారంటే దేవుని యొక్క వాక్కు శక్తి, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వారి జీవితాలలో అనేక భాషలు మాట్లాడే వారికి సువార్త ప్రకటించారు. చూసినట్టయితే 11 వచ్చిన క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించున్నామని చెప్పుకోండి. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినిచిన్నామని చెప్పుకునే దేవుని బిడ్డలారా, వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చాలా మంది ఏదేదో భాషలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు మాట్లాడిన భాషలు ఏంటంటే అక్కడ వారి మరి దేశస్తుల ఒక భాషలో వారు మాట్లాడి మరి చేసిన కార్యం ఏమంటే వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యంలో వినిచినామని చెప్పుకుంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పొందుకుంటారో అప్పటి వరకు వారి జీవితంలో ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. యేసు ప్రభుతో నడిచిన శిష్యులు కూడా ఎవరు కూడా పరిశుద్ధాత్మను అప్పటి వరకు పొందుకోలేదు. నడిచారు, యేసు ప్రభుతో ఉన్నారు, కానీ విశ్వసించారు, కానీ క్రియలని చూశారు, కానీ వారి జీవితంలో ఎలాంటి శక్తి వారు పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ వాక్కు శక్తిని పెట్టుకొని నానా భాషలు మాట్లాడిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఏ ప్రజలను చూసి భయపడేవారు అదే ప్రజలతో ధైర్యంగా దేవుని మాటలు చెప్తున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీరు తాగి మత్తులో మాట్లాడుతున్నారు, మత్తులు దాగి ఉండొచ్చు, మత్తులు దాగినంత మాత్రం భాష వారి భాషలు అయితే రావు కదా. అప్పుడు పేతురు అప్పటి వరకు భయముతో ఉన్న పేతురు చూడండి ఆ మాట 11వ వచనం చూసినట్టయితే 13వ వచనం చూడండి. కొందరైతే కొత్త మద్యంతో నిండి ఉన్నారని అస్పవాసం చేసి కొంతమంది అన్నారు మీరు తాగి మాట్లాడుతున్నట్టున్నారు నానా రకమైన భాషలు. అప్పుడు పేతురు లేచి మాట్లాడుతున్నారు. చూడండి ఆ మాట. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో యూదయ మనుషులారా
యెరూషలేము కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీరు వత్తులు కారు. రొద్దు పొడిచి జామైనా కాలేదు. ఇదే పేతురు భయపడి పేతురు ఫియరింగ్ అంటే భయపడుతూ ఉన్న పేతురు ఇప్పుడు ఇలా ఉన్నాడంటే ఆ వాక్కు శక్తిని పరిశుద్ధాత్మని పొందుకొని ప్రజలందరినీ పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. పేతురుతో 11 మంది వారిని ఉండి లేచి బిగ్గరగా వారితో యూదా మనుషులారా, యెరూషలేము కాపస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలిసినదేనగా చెవియొగ్గి నా మాటలు వినండి. రేకువ జామున మొదటి జామున ఎవరు కూడా తాగరటంలో ఇది దేవుని పరిశుద్ధాత్మ వారిలో పొందుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, దాని కింది వచ్చే చూసినట్లయితే మనుషుల మీద నా ఆత్మ కుమ్మరించదని, నీ కుమారులు మీ కుమార్తెలు ప్రవరించదని, యవ్వనులు దర్శనము కలిగినట్టు మీ వృద్ధులు కలలు వంతులు ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఈ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు ఒక గొప్ప శక్తిని పొందుకున్నారు. దేవుడు చెప్పాడు, యేసయ్య పరలోకంకి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా మీరు ఎవరు కూడా యెరూషలేము పట్టణం వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మీరు అన్ని దేశాలకు, యూదయ గలిలయ దేశాలన్నింటిలో కూడా నా నిత్యము సాక్షులుగా ఉండమని యేసు ప్రభు చెప్పిన మాట. దేవుని బిడ్డలారా, ఆ వాక్కు శక్తిని వారు పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మను ఆ మేడగదిలో అందరూ కూడా పొందుకున్నారు. ఆ తర్వాత చూస్తే వారు సర్వలోకానికి, సర్వ సృష్టికర్తకి ఈ మేడగదిలో ఉన్న వీరిలో భూమిని ఆకాశంను తలకిందులు చేశాడు. మనము మాత్రము ఎక్కడ ఉన్న ప్రాంతంలోనే మనం అక్కడనే వార్త ప్రకటిస్తుంటాం. కానీ వీరు ఆగిపోలేదు. ఎప్పుడైతే మేడగది మీద వీరు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రపంచాన్ని చుట్టేశారు. వీరు చూస్తే దాదాపుగా 70 మంది అక్కడ ఉన్నారు. 11 మంది శిష్యులు వీళ్ళు ఏం చేశారంటే ప్రపంచాన్నే కదిలి చేశారు. దేవుని సువార్త ప్రకటించారు. వారికి తెలుసు ఈ సువార్త ప్రకటిస్తే వారు చంపేస్తారని కూడా తెలుసు. యేసు ప్రభు గురించి అతసాక్షులుగా నిలబడ్డారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు వారు దేవుని కార్యాలు ఎవరికి భయపడలేదు. ఏ రోమా సైన్యానికి భయపడి యేసు ప్రభు చనిపోయిన సమయంలో ఒక గదిలో దాచుకున్న వాళ్ళు తలుపులు వేసుకొని మూర్చుకొని ఉన్న ఆ గదిలో వణుకుతూ జీవిస్తున్న వారు ఎప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నారో పేతురు మొదటగా లేచి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ వారు పొందుకున్న తర్వాత తల కిందులు చేశారు లోకాన్ని. ప్రతి ప్రపంచంలో ప్రతి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారు. యేసు ప్రభు సువార్తని అంటే పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అనేది ఈరోజు కూడా నీలో నాలో నివసిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనమే అది గ్రహించలేకపోతున్నాము. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తుంటాడు. మనకు చెడు ఏదో పాపం ఏదో తెలియజేస్తూ ఉంటాడు. తిరిగి పాత నిబంధనకు వస్తాము. హెజ్కేలు గ్రంథము, ప్రవక్త హెజ్కేలు రాసిన గ్రంథము 37వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త హెజ్కేలు మరి యేసు ప్రభు ఆ దర్శనము తన కలిగినప్పుడు కలిగిన మాటలు ఇక్కడ చూసినట్లయితే 37వ అధ్యాయంలో యేసు ప్రభు దేవాది దేవుడు హెజ్కేలుని తీసుకొని ముందుకు నడిపిస్తున్నప్పుడు ఒక లోయ ఉన్నది. ఆ లోయలో ఏమున్నదంటే ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు ఎవరి అంటే ఇశ్రాయేలు వారు చనిపోయిన ఎండిపోయిన ఎముకలు. మానవిక శరీరం చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఏదైనా ఉంటుందంటే ఈ తల పొరు, కాళ్ళు, చేతుల ఎముకలు మిగులుతాయి. అలాంటి ఎముకల లోయ ఒకటి. ఆ లోయలో ఆ ఎముకలన్నీ కూడా ఏమాత్రం కూడా జీవం లేదు. ఏమాత్రం కూడా జీవం లేని ఎండిపోయిన ఎముకలవి. అప్పుడు దేవాది దేవుడు హెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసినట్టయితే మొదటి వచ్చిన యెహోవా హస్తం నా మీదకి వచ్చిన నేను మొదటి వచ్చినండి హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచ్చినము. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకల
ఎముకలు అనేకములు ఆ లోయలో ఉండేవి. అవి కేవలం ఎండిపోయిన దేవుడరా. దేవాది దేవుడు యెహెజ్కేలుని తీసుకెళ్ళేసి మన లోయలో తోడుకొని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమున్నాయంట, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలన్నీ మరి ఆ లోయలో కనబడేను. అవి కేవలము ఎండిపోయిన ఎముకలు. ఆ ఎముకలలో ఏమాత్రం జీవం లేదు. మరి ఈ ఎముకలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల ఎముకలు. ఆ ఎముకలన్నీ కూడా ఆ లోయలో పడినప్పుడు యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు తీసుకెళ్ళి అటు ఇటు తిప్పి చూసినప్పుడు ఏమి కనిపిస్తున్నాయంటే ఎండిపోయిన ఎముకలు. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలను బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని అంచినే. దేవుడు అడుగుతూ ఉన్నాడు యెహెజ్కేలుతోనే. మరి ఇక్కడ చూస్తున్న ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలుగుతాయంటే యెహెజ్కేలు కూడా సరైన సమాధానం ఇచ్చాడు, ప్రభు అది నీకే తెలియను. అక్కడ ప్రశ్న ఇచ్చాడు యేసయ్య. మరి యెహెజ్కేలు అడుగుతున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలలో తిరిగి బ్రతకగలుగుతావా అంటే యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, ప్రభువా అది నీకే తెలియను. ఆ తర్వాత వచ్చినండి నన్ను అడగగా, ప్రభు అయిన యెహోవా అది నాకు తెలియదని అంటే అందుకైనా ప్రవచనం అయితే ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లాను, ఎండిపోయిన ఎముకల యెహోవా మాట ఆలోచించింది. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్టుకు నేను మీలో జీవాత్మను రప్పించగలను అంచమన్నాడు దేవుడు. ఏమంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటున్నాడు. ఎండిపోయిన ఎముకలతో ఏం మాట్లాడతాము? ఆ లోయలో అవి ఎందుకు ఎండిపోయినాయి? మొత్తం ఎండిపోయిన ఎముకలతో ఏం మాట్లాడతాము? మరి ప్రవక్తతో దేవుడు ఏమంటున్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా, మరి ప్రభు అయిన సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకుటకు నేను మీలో నుంచి జీవాత్మను రప్పించగలను. చర్మం కప్పి చూడండి, మా 6వ వచనం చూడండి. చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానైన నేను తీసుకుందును. దేవునికి మహిమ కలుగుగాక. మీలో నేను జీవాత్మను ఊరి బ్రతుకుదురు, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలనే దేవుడు తిరిగి బ్రతికించగలడు. మన జీవితాలను దేవుడు బ్రతికించలేదా? ఈ కష్టకాలంలో ఈ COVID-19 చూసి మనం భయపడిపోతూ ఉన్నాం. కానీ ప్రవక్త యెహెజ్కేలుని తీసుకుపోయి ఆ లోయ చుట్టూ అటు ఇటు తిప్పుతూ ఏమంటున్నాడంటే, చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే ఎండిపోయిన ఎముకలలో ఏమాత్రమో జీవం లేదు. ఆ ఎముకలతో దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, తిరిగి ఎముకలను నేను జీవం కలిగిస్తాను. ఆ ఎముకలకి దేవుడు జీవం కలిగిస్తే జీవంతో ఉన్న మనల్ని దేవుడు మనకు సహాయం చేయాలి. ఒకసారి ఆలోచించాలి. అక్కడ చూడండి, తర్వాత 7వ వచనం చూడండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించిన చుండగా గడగడలాడుచు ఒక తని ఒకటి పుట్టెను. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ధ్యానించిన అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఒక గాలి అక్కడ వేగినప్పుడు ఒక ధని పుట్టినది అన్నాము. ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే ఒక ధని ఒకటి పుట్టెను అనే మాట ఇలా చూస్తున్నాము. అపొస్తలుల కార్యం మనం ధ్యానించాము 2వ అధ్యాయంలో. ఒక ధని, ఒక గొప్ప గాలి, ఒక ధని పుట్టెను అనేసి ఇక్కడ కూడా అదే మాట. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడలగడలాడే ధని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాను. నేను చూచుండగా నరుల మాంసము వాటి మీదికి వచ్చి వాటి చర్మము కప్పెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎండిన ఎముకలనే దేవుడు తిరిగి జీవింపజేశాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు శక్తి గల దేవుడు. ఆయన మాటలో జీవమున్నది. ఆయన మాట చేత ఈరోజు ప్రపంచ ఆకాశభూములను సృజించిన దేవుడు. ఇక్కడ చూస్తే ఆ ఎముకలు ఎందుకు పనికిరావు, కానీ ఆ ఎముకలు దేవుని ఆ స్వరానికి అవి తిరిగి ఒక్కొక్కటి లేచి వాటి మీద మాంసము మంత కూడా స్థిరపడవలసిన దేవుని బిడ్డలారా. ఎండిన ఎముకలు లోయలో పడిపోయినాయి. అవి ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎండిపోయిన ఆ ఎముకల వైపు ఎవరు చూసేవారు కాదు. ఆ ఎండిపోయిన ఎముకలనే తిరిగి దేవుడు నిర్మించగల శక్తి గల దేవుడు. ఈరోజు ఈ ఆదివారం దినంలో మన శ్రమలు ఏ పార్టీవి? అక్కడ చూడండి, తర్వాత 9వ వచనం చూడండి.
అయితే వాటిలో జీవం ఇంత మాత్రమో లేకపోయినా. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవం వచ్చినట్టు ప్రవచించమని ఇట్లా అనను. ప్రభు అయిన సెలవు ఇచ్చినదేమన్నా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్టు వారి మీద ఊపిరి విడుము. ఆయన ఆజ్ఞాపించినట్టుగానే నేను ప్రవచించినట్టుగా జీవాత్మ వారిలోకి వచ్చాడు. వారు సజీవుగా లేచి లెక్కకు శక్యములు కానీ మా సైన్యంగా నిలిచారు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ ఎండిపోయిన ఎముకలలో దేవుడు జీవాత్మని చూపాడు. ఆ తర్వాత వారికి ఒక పెద్ద సైన్యంగా దేవుడు వారిని లేవనెత్తాడు. మన జీవితాలు కూడా ఎండిపోయిన బ్రతుకులు ఉండొచ్చు. అంటే ఎండిపోయిన బ్రతుకులు అంటే ఎక్కడి నుంచి సాయం రాకుండా, ఎవరు మనల్ని పలకరించకుండా, ఎవరు మనల్ని ఆదరించకుండా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అటు వాళ్ళని ఈ ఎండిపోయిన ఎముకలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలకే దేవుడు జీవాత్మ నుంచి తిరిగి ఒక గొప్ప సైన్యంగా దేవుడు అక్కడ వాళ్ళని రూపుదిద్దినట్టుగా చూస్తూ ఉన్నాము. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దినాన ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు మాట్లాడారు. మరి అప్పటి వరకు వారు భయపడేవారు. ఎప్పుడైతే ఆ వాక్కు శక్తిని వారు పొందుకున్నారో అక్కడితో ఆగకుండా ప్రపంచమంతా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వారు పొందుకున్నప్పుడు వారి స్వార్థ సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించారు. యేసు ప్రభు చెప్పిన ఆత్మకు వారిలో పడ్డారు. ఇక్కడనేమో ఎండిపోయిన ఎముకలు, ఎందుకు పనికిరాని ఆ ఎముకలలో తిరిగి దేవుడు నిర్మించి తిరిగి మానవులుగా వారిని తయారు చేశారు. దేవుని బిడ్డల ఆయన ఆజ్ఞాపించినగా నేను ప్రవచించినగా జీవాత్మ వారి మీదకి వచ్చాను. వారు సజీవులుగా లేచి లెక్కకు ముందు శక్తం కానీ మా సైన్యంగా నిలిచి 11 వచ్చిందండి. అప్పుడు నాతో నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరికీ సూచించినాయి. వారు మన ఎముకలు ఎండిపోయినాయని, మన ఆశ విఫలమైనని, మన నాశనం అయిపోతుందని అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరి ఎముకలంట? ఇశ్రాయేలు ప్రజల ఎముకలు. వారు ఏమనుకుంటున్నారంటే, మా జీవితం ఇంతే, మాది బ్రతికైపోయింది అని వారు బాధపడుతుంటే, ఆ ఎముకలు ఎండిపోయి మన ఆశ విఫలమైంది, మన నాశనం అయిపోతామని అనుకుంటున్న సమయంలో దేవుడు తిరిగి జీవాన్ని వారికి దయచేస్తాడు. తిరిగి వారి ఎముకలను దేవుడు బలపరిచాడు. తిరిగి వారి ఎముకలతో పాటు వారికి జీవాత్మను ఇచ్చాడు. వారు అనుకుంటున్నారు మా జీవితం అయిపోయింది, మేము నశించిపోయినాం అనుకుంటున్నారు. ఈ రోజు కూడా చాలా మంది అయ్యో మా జీవితం అయిపోతుంది, మనల్ని పలకరించేవారు లేరు, మాతో మాట్లాడేవారు లేరు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నారు, నేను తోడై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అక్కడ చూసినట్టయితే మరి 12వ వచనం చూసినట్టయితే, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనను, ప్రభు యెహోవా సెలవిచ్చిన విధంగా నా ప్రజల మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వచ్చేదను. సమాధులు తెరవబడతాయి. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి గల దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తిరిగి ఆయన రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరచబడతాయి. మరి ఆ సమాధుల నుంచి మిమ్మల్ని బయటికి రప్పించే ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధానములను తెరిచి సమాధానములతో మిమ్మల్ని బయటికి రప్పించగలను. నేనే ఏమో అన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకుటకు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములకు మిమ్మల్ని నివసింపచేసేదని యెహోవా నేనే ఈ మాట ఇచ్చి దాన్ని నెరవేర్చమని తెలుసుకుందరని ఇదే యెహోవా వాక్యం. హల్లెలూయా. ఎండిన ఎముకలు, ఏమాత్రం మనిషి ఉండేది ఎముకలను దేవుడు తిరిగి నిర్మించాడు. తిరిగి వారి మనుషులుగా జీవాత్మను ఒక గొప్ప సైన్యంగా దేవుడు వారిని కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఎముకలలో ఒక ధని పుట్టింది.
మరి ఆ సమయంలో కూడా ఆ మేడ గదిలో ఒక ధ్వని పుట్టింది. ఒక గొప్ప గాలి తుఫాను చేత ఆ మేడ గది అంతా కూడా ఓ వెలుగుతోనే నిండిపోయినది. ఆ వెలుగుతోనే నిండిపోయి ఆ వాక్కు శక్తిని వారు పొందుకున్నారు. తిరిగి చివరిగా చూద్దాము కీర్తనలో 104వ కీర్తన. ఈ యొక్క మనం ధ్యానించిన వాక్యము 24 నుంచి 35 వరకు 35 వరకు ఆయన గూర్చిన నా ధ్యానము ఆయన కింపుగా నుండును కాక. నేను యెహోవాను సంతోషించేదను. పాపులు భూమి మీద నుండి లయమేరుదు కాక. భక్తిహీనులు ఇక ఉండకపోదురు కాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను స్తుతించుడి. 24 నుంచి చదవండి. యెహోవా కార్యంలో యెహోవా నీ కార్యంలో ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అది ఓ విశాలమైన మహాసముద్రము. అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచున్నవి, దానిలో ఆటలాటకు నీవు నిర్మించిన మకరములున్నవి. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన కార్యంలో మరి ఎన్నో విధంగా ఉన్నాయంటే, మరి జ్ఞానం చేత నీవు వాటిని నిర్మించితివి. నీవు కలిగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది. ఇదిగో విశాలమైన సముద్రంలో అందులో లెక్కలేని జలరాశులను దానిలో ఉన్నాయి. పెద్దవి జలరాశులను అందులో ఓడ కూడా నడుచుచున్నాయి. దేవుని సృష్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సముద్రంలో చూసే ఎన్నో రకమైన ఆ జలవాసులు అందులో నివసిస్తున్నాయి. వీటి మీద మరి పడవలకి అవన్నీ కూడా నడుస్తున్నాయని దేవుడి చేసిన కార్యాలను ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటూ 27వ వచనం చూసినట్లయితే తగిన కాలమని వాటిని ఆహారం ఇచ్చేవని ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటిని పెట్టునని అవి కూర్చుకొనను. నీవు గుప్పలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడను. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టిపాలవును. నీవు నీ ఊపిరి ఒక మాట ఇక్కడ గమనించాలండి. ఈ యొక్క 29వ వచనము ఒకవేళ ఈ యొక్క జంతువులకే కాదు, దేవుడు మానవుని యొక్క ఊపిరి కూడా ఆలోచిస్తే ఎవడు కూడా జీవించడు. ఇక్కడ ఏమంటాడంటే నీ ముఖంలో మరుగు చేసినట్టుగా అవి కలత పడను. నీవు వాటి ఊపిరిని తీసినప్పుడు అవి ప్రాణంను విడిచి మట్టి పాలవును. ఈ యొక్క ప్రశ్న ప్రతి మానవునికి సంభవించిందే. అవి కేవలము అవి మరి అక్కడ ఉన్న ఆ ఒక్క జంతువులకే కాదు, కానీ మనకు కూడా ఒకవేళ ఊపిరి ఆపితే ప్రతి ప్రాణం కూడా మరి మట్టి పాలవును. సృష్టికర్త అయిన దేవుడు ఇన్ని శ్రమలను కష్టాలను కూడా మనల్ని కాపాడుతూ మనల్ని సజీవులెక్కల పెడుతూ ఇన్ని శ్రమలను కూడా ఆయన ఉచితమైన కృప చేతని మనల్ని సజీవులెక్కల పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఒక మాట గమనించాలి. మరి ఇక్కడ చూసినట్టయితే నీవు ముఖం మరుగు చేస్తే అవి కలతలపడను. నీవు వాటి ఊపిరి తీసినప్పుడు అవి ప్రాణంను విడిచి మట్టి పాలవును. మానవునికి జీవితం కూడా అంతే. ఒక్కసారి దేవుడు ఈ యొక్క భూమి మీద తన గాలిని ఆపివేస్తే రెప్పపాటిన మనుష్యులు శివాలైపోతారు. కానీ దేవుడు అలా ఉద్దేశించలేదు. దేవునికి ఉద్దేశం ఏంటంటే మానవులని రక్షించడానికే కదా తన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. తిరిగి దేవాది దేవుడు తన కృప చూపించడానికే మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. ఒక వచనం చూడండి, 30వ వచనం చూడండి. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. నీవు ఊపిరి విడువగా అవి సృజించబడెను. దేవుడు కూడా మానవుని నిర్మించినప్పుడు మట్టితో తన చేతులతో మానవుని నిర్మించినప్పుడు తనకంటే కొంచెంగా ఆదాముని నిర్మించినప్పుడు ఏం చేశాడు? తన నాసిక రంధ్రంలో జీవాత్మను వదిలాడు. అప్పుడు మానవుడు ప్రాణంతోనే నిలబడగలిగాడు. ఇక్కడ కూడా నీవు ఊపిరి విడువగా అవి సూచించబడిన
ఊపిరి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి మహాకృపని బట్టి ఇంతవరకు మనం ఉచితమైన ఆయన గాలి పీలుస్తా ఉన్నాం. ఈరోజు చూస్తే భారతదేశంలో చాలామంది వేల మంది ప్రజలు దేని గురించి చనిపోతున్నారంటే ఆక్సిజన్స్ అందక, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఆ ఊపిరి మనం ఇప్పుడు పీలుస్తున్న ఊపిరి ఆయన ఇచ్చిన ఊపిరే. ఒకవేళ ఊపిరి ఆపేస్తే ప్రపంచమంతా కూడా ఎవరు కూడా బ్రతికుంటారు. కానీ దేవుడు అలాంటి ఉద్దేశం కలిగి లేడు. నరుని బాగు చేయాలి, నరుడు నరకంకి వెళ్ళకూడదు, మానవుడు నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుని ఆశ. ఈ వాక్యము దేవుడు మెరుటాలో దీవించి ఫలించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానించాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనేది ఆదరణకర్త. మనలో కూడా దేవుడు ఆదరణకర్త ఉంచాడు. మనకు తెలియజేయబడుతుంది ఏది తప్పు ఏది మనిషి. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ చేసిన తప్పుని పరిశుద్ధాత్మ నువ్వు చేస్తుంది తప్పు అని హెచ్చరిక చేస్తాడు. అది బయటి వారికి తెలియకుండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిలో నివసిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మను మనలో దేవుడు ఉంచాడు. ఆదరణకర్తను మన ప్రతి ఒక్కరిలో ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావు అంటే నీ పాప జీవితాన్ని వదిలేసి యేసయ్యా నా పాపమును క్షమించు, ఇక మీద నీవు నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడని సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మను మనంలో పొందుకున్నది ఎలా తెలుస్తుందంటే మనం దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు ఇలాంటి తెగులు ఎన్ని వచ్చినా భయపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే దేవుడి తోడై ఉన్నాడు, భయపడకు. హృదయంలో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు, భయపడకు కుమారుడా కుమార్తె, భయపడకు, నేను ఉన్నాను కదా, నేనున్నాను. నీ పాపములన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు కాబట్టి ఇక మీదట నువ్వు దేవుని బిడ్డవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ కుటుంబంని బలపరిచిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా నైనా నీకు వందనములు స్తోత్రములు నైనా ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారము దినాన ప్రభా, మరి నీ వాక్కు శక్తిని నీ బిడ్డలు నైనా ప్రభా, మరి పెంటెకోస్తు దినము నాడన ఆ మేడ గదిలో వారు పొందుకున్న వాక్కు శక్తితో మరి నానా భాషలు వారు మాట్లాడి నేను మహిమపరిచి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిగా సువార్త ప్రకటించారు నాయన ప్రభా. వారు పొందుకున్న పరిశుద్ధాత్మతో అక్కడే వారు ఆగిపోలేదు. ప్రపంచాన్ని కూడా నలుదిక్కులా నీ స్వార్థ ప్రకటించావు. ఈ రోజు వరకు కూడా ఈ భారతదేశంలో క్రైస్తవులుగా జీవిస్తున్నాము అంటే నీ శిష్యుడైన ప్రభా థామస్ మరి భారతదేశానికి వచ్చి నీ స్వార్థ ప్రకటించాడు. ఈరోజు భారతదేశంలో ఇంతమంది క్రైస్తవులుగా ఉన్నారంటే ఆ రోజు మరి థామస్ నైనా ప్రభా మరి తోమా నీ స్వార్థ ప్రకటించి నీ స్వార్థను తీసుకొని భారతదేశానికి వచ్చారు. మరి ఈరోజు ఇంతమంది భారతదేశంలో క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే ఆనాడు వారు ప్రపంచాన్ని చుట్టి వేసి నీ స్వార్థ ప్రకటించారు. మేము కూడా ఒక దగ్గర ఉండకుండా అనేక ప్రాంతాలలో స్వార్థ ప్రకటించే భాగ్యంలో దయచేయండి. ఈ లాక్డౌన్లో మరి మందిరాలు మూయబడుతున్న సమయంలో ఆన్లైన్ ద్వారా ఈ పరిచర్యను నడిపిస్తున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాక్యము శక్తి కలిగి, నీ వాక్యం ఎవరు కూడా ఆపలేరు. ఎంత లాక్డౌన్ ఏది జరిగినా కానీ వాక్కు అనేది వినబడుతుంది. దేవుని స్వరం అనేది ప్రపంచంలో ఎక్కడో అక్కడ వినబడుతూనే ఉంటుంది. అలాగా ఈరోజు సువార్త ప్రకటిస్తుండగా మేము కూడా సువార్త ప్రకటించే బిడ్డలుగా మేము కూడా ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉంటూ మనల్ని నడిపిస్తుండగా మా జీవితాలు కూడా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృపతో సహాయం చేయండి. ఎండిన ఎముకలలో ఏమాత్రమో జీవం లేని ఎముకలలో తిరిగి జీవాత్మను తినప్పుడు తిరిగి ఒక గొప్ప సైన్యంగా ఇశ్రాయేలు ప్రజలను నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రములైన ప్రభా. మాలో ఉన్న ఊపిరిని ఆపితే మేము కూడా మట్టి పాలవుతాము తండ్రి ప్రభా.
నువ్వు నైనా ప్రభా మానవుని తిరిగి రక్షించాలనే ఉద్దేశంతో నువ్వు ఆ ఊపిరి ఇంకా మా కలిపేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నైనా ప్రభా నువ్వు చెప్పిన మాటలు నెరవేర్చబడ్డే ఆదరణకర్తను నేను పంపిస్తాను అని నువ్వు మాట సెలవిచ్చి మరి మాట్లాడిన మాట ఈరోజు ఆదరణకర్త మా జీవితంలో మా అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని నిన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనముల స్తోత్రములు చెల్లిస్తాం. ఇన్న వాక్యాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చండి. ఆ వాక్యమనే ఖడ్గము చేత, వాక్యమనే జీవితం చేత వారు కట్టబడడానికి, ఈ వాక్యం హృదయాలు ఎల్లప్పుడూ ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన పిల్లలకు తోడై ఉండేట ఉండేది కాక. ఆమేన్.